వేసుకుందామో చూపిస్తారండి. ఇక్కడైతే 2 గ్లాసుల అనపకాయకు 4 గ్లాసుల బియ్యాన్ని అయితే మిక్సర్ పట్టుకున్నానండి. అలా బియ్యాన్ని మిక్సర్ పట్టుకున్న పిండిలో అయితే కొంచెం దొడ్డుగా పట్టుకోవాలి. ఒక 1 స్పూను సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, అనపకాయనైతే వేసుకొని బాగా కలుపుకోవాలండి. అనపకాయ ఉడకబెట్టేటప్పుడు మాత్రం సాల్ట్ వేసుకొని అనపకాయను ఉడకబెట్టుకోవాలండి. ఇంకా ఇందులోకి మనము తగినంత సాల్ట్ వేసుకొని ఉల్లాకు కొత్తిమీర వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలండి. పిండి బాగా కలుపుకునేటప్పుడైతే మనం హాట్ వాటర్ పోసుకొని అయితే కలుపుకోవాలండి. అప్పుడే మనకు తొందరగా అయితే లడ్డూలు అయితే వస్తాయి. ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అంటే పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సర్ పట్టుకొని పిండిలోకి వేసుకోవడమేనండి. అనపకాయ దొరకని వాళ్ళు చిక్కుడుకాయ సీడ్స్తో కూడా మనము కుడుములు చేసుకోవచ్చండి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పైన ఒక జాలికైతే ఆయిల్ పెట్టేసుకొని ఇలా లడ్డులా చేసుకొని కుడుములు పెట్టేసుకోవడమేనండి. స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒక క్లాత్ అయితే మనము తడుపుకొని